Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. వానాకాలంలో వచ్చినటువంటి వానలు తీసుకొచ్చేటువంటి వరద హైదరాబాద్ వాసులకి నరకాన్ని చూపిస్తున్నాయి. ట్రాఫిక్ జామ్లు ఒక ఎత్తు అయితే తెరుచుకున్నటువంటి నాలాలు, మ్యాన్ హోల్లు నోరు తెరుచుకొని మృత్యువును ఆహ్వానిస్తున్నట్టుగా అక్కడ కనిపిస్తున్నాయి. మనకు వెనకాల కనిపిస్తున్నటువంటి దృశ్యం నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఆసిఫ్ నగర్ నాలాలో మ్యాన్ హోల్ తెరుచుకోవడంతో దినేష్ అనే యువకుడు తన బైక్తో సహా కొట్టుకుపోయినటువంటి దృశ్యం. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్లో తన బైక్ని పైకి తీసే ప్రయత్నంలో స్థానికులు ఉన్నారు. బైక్ మాత్రం దొరికింది తప్ప ఆ యువకుడు మాత్రం గల్లంతైపోయాడు. ఎక్కడికి కొట్టుపోయాడో, ఎప్పుడు తన విషయం తెలుస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. నిన్న రాత్రి 1 గంట పాటు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆల్రెడీ గచ్చిబౌలిలో గోడకూలి 2 మరణిస్తే నిన్న కురిసినటువంటి వర్షానికి నాలాతో పాటుగా మ్యాన్ హోల్లో పడి కొట్టుకుపోయినటువంటి వారి పరిస్థితి ఇప్పుడు 3గా ఉంది. ఆ 3 పరిస్థితి ఇంకా తెలియనటువంటి వాళ్ళకి యాక్చువల్గా ఏం జరిగింది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడైతే హైదరాబాద్ వాసులు ఒక భయంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈసారి కురుస్తున్నటువంటి వర్షాలు ఇంకొక 4 రోజులు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లో ప్రస్తుతం అయితే డ్రైగా కనిపిస్తోంది. కొంచెం సన్ వచ్చినప్పటికీ, సూర్యుడు కనిపిస్తున్నప్పటికీ సాయంత్రం నుంచి అది తీవ్రమైనటువంటి ఉగ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో పాటుగా ఉపరితల ఆవర్తనం అలాగే అల్పపీడన ద్రోణి ఏర్పడడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తాయి అనేటువంటి అంచనా. ఇక దీంతో పాటుగా గత ఏడాది చూసినట్టయితే ఈ సీజన్లో నైరుతి ఋతుపవనాలకి సంబంధించి రాష్ట్రంలో 74.36 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా ఇప్పటికే 83.02 సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. ఇదంతా యావరేజ్గా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినటువంటి వర్షపాతం వివరాలు. ఇది సాధారణ వర్షపాతం కంటే కూడా 12% ఎక్కువగా నమోదైంది. యూజువల్గానే మనకి మేలో వస్తాయి నైరుతి ఋతుపవనాలు అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ మే 3వ వారంలో వచ్చింది. ఇక అప్పటి నుంచి వర్షాలు విపరీతంగా కురుస్తూ ఉండడం వల్ల, అందులోనూ ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలకి ఈ రోజు కూడా భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ని అనౌన్స్ చేసింది వాతావరణ శాఖ. జిహెచ్ఎంసీ అధికారులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీములు, ఆ తర్వాత పోలీస్, విద్యుత్, హైడ్రా, ఇలా అన్ని రంగాలకు చెందినటువంటి వాళ్ళు, అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అప్రమత్తమైనప్పటికీ 3 కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు మనకి హైదరాబాద్లో కనిపిస్తున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనటువంటి అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఉత్తర తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి తోడు అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి ఈదురు గాలులు కూడా ఉన్నటువంటి భారీ వర్షాలు కురుస్తాయి అనేది వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఎల్లో అలర్ట్ అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉంది. నైరుతి ఋతుపవనాల ఉపసంహరణ అనేది మొదలైనప్పటికీ కూడా సెప్టెంబర్ 3వ వారం అంటే ఇంకొక వారం రోజుల్లో జరగాల్సినటువంటి ఈ వానలు వెనక్కిపోతాయి, వానలు తగ్గుతాయి అనుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి వల్ల ఈ వర్షాలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. దీంతో గత ఏడాది కంటే కూడా నైరుతి ఋతుపవనాలు 3 రోజుల ముందే మే 23న మన దగ్గర ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు మాత్రం ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అనేవి నిన్న రాత్రి కురిసినటువంటి 1 గంట పాటు కురిసినటువంటి వర్షాలకే కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్ రాత్రంతా భయానకంగా ఉంది. భయంగా గడపాల్సినటువంటి పరిస్థితుల్లోనే 3 కొట్టుకుపోయారు. గతంలోనే మనం చూసాం, ప్రతిసారి వర్షాలు వచ్చినప్పుడల్లా ఇలా మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. వాటిని కవర్ చేయకుండా ఉండడంతో పాటుగా నాలాలు కూడా తెరుచుకోవడం, ఆ తర్వాత పొంగి పొర్లుతున్నటువంటి కాలువలు, వీటన్నిటితో ప్రమాదాలు కూడా జరిగాయి. ఈసారి అలాంటి ప్రమాదం ఏం లేకుండానే హైదరాబాద్లో వానాకాలం గడిచిపోతుంది అనుకున్నటువంటి సమయంలోనే నిన్న జరిగినటువంటి ఈ వర్ష భీభత్సం వల్ల 3 కొట్టుకుపోయారు. సో అక్కడ
ఎక్కడికి కొట్టుకుపోయారు, ఎక్కడ తేలుతారు అనేది కూడా ఇప్పటికీ అర్థం కాని విషయం. ఆల్మోస్ట్ 10 గంటలు గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఏం జరిగింది అనేది కూడా ఐడెంటిఫై చేయలేని పరిస్థితిలో ఉంది. ఎట్ ద సేమ్ టైం ఒకే కుటుంబానికి చెందినటువంటి ఇద్దరు మామ అల్లుళ్ళు కొట్టుకుపోవడం అనేది కూడా ఆ ప్రాంతంలో. సో మనం చూసినటువంటి ఈ విజువల్ అనేది ఆసిఫ్ నగర్కి సంబంధించి అఫ్జల్ సాగర్ నాలాలో కొట్టుకుపోయినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి బైక్ని పైకి తీసుకొస్తున్నటువంటి దృశ్యం అయితే మనకు కనిపిస్తోంది. సో ఇప్పటికైతే ఈ రోజుకి సంబంధించి చూస్తే అయితే డ్రై వెదర్ అనేది మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది తెలంగాణలో. అంటే వర్షం లేకుండానే మధ్యాహ్నం వరకు ఉన్నప్పటికీ గెట్ రెడీ ఫర్ పవర్ఫుల్ థండర్ స్టార్మ్స్ అనేది కనిపిస్తుంది. సో భయంకరంగా ఉండేటువంటి థండర్ స్టార్మ్స్ ఉంటాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షానికి మనం రెడీ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచే విపరీతమైనటువంటి ట్రాఫిక్ జాములు అనేవి కనిపించాయి. ఇక సాయంత్రం వర్షం కురవబోతోంది కాబట్టి ఆల్రెడీ స్కూల్స్కి సెలవు ప్రకటించాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో పాటుగా ఈవినింగ్ కూడా అందరూ ఒకేసారి వెళ్లకుండా ఫేజ్ వైజ్గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందరూ ఒకేసారి బయటకు వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది, కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ట్రాఫిక్ జామ్లో చిక్కుకోకుండా ట్రాఫిక్ రద్దీ నుంచి బయటపడమే కాకుండా ప్రాణాలు కూడా పోగొట్టుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి సో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక తెలంగాణకి సంబంధించి చూస్తే సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సూర్యాపేట్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, యాదగిరి, భువనగిరి, హన్మకొండ, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ విల్ గెట్ పవర్ఫుల్ థండర్ స్టార్మ్స్. అంటే ఆల్మోస్ట్ తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో కూడా వర్షం కురవబోతోంది. ఇక హైదరాబాద్కి సంబంధించి చూస్తే డ్రై టిల్ లేట్ ఆఫ్టర్నూన్, ఆల్మోస్ట్ 3-4 వరకు ఇలాగే ఎండతో ఉన్నటువంటి వాతావరణం మనకు కనిపించినప్పటికీ ఈవినింగ్ స్కాటర్డ్ ఇంటెన్స్ థండర్ స్టార్మ్స్ ఎక్స్పెక్టెడ్ డ్యూరింగ్ ఈవినింగ్ నైట్ అనేటువంటి ఒక అప్డేట్ అయితే తెలంగాణకి సంబంధించి వెదర్ మ్యాన్ ఇస్తున్నటువంటి అప్డేట్ ఇది. సో బీ ప్రిపేర్డ్, వర్షం పడబోతోంది, ట్రాఫిక్ జామ్లు ఉండబోతున్నాయి, నాలాలు మ్యాన్ హోల్స్ కూడా అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాయి, నోళ్లు తెరుచుకొని ఉన్నాయి. సో అదే నిర్లక్ష్యం లేకపోతే అదే నిర్లిప్తత అనేది కనిపిస్తోంది. గతంలోనే మనకు 2 days బ్యాకే ఒక ఇన్సిడెంట్ చూసాము. హైదరాబాద్లో ఒక తల్లి పడిపోయినటువంటి తన కూతుర్ని తన చేతుల్లోంచి బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో అదే మ్యాన్ హోల్ అలాగే ఓపెన్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి, ఎక్కడికక్కడ వాటర్ లాగుడ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. వాటర్ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. ఆ వాటర్ని పంపింగ్ చేయడానికి మ్యాన్ హోల్స్ను కూడా తెరిచిపెడుతున్నారు. బట్ అక్కడ డేంజర్ సిగ్నల్స్ కానీ లేకపోతే ఒక ప్రమాద హెచ్చరికను పెట్టకపోవడం వల్ల, ఇమ్మీడియట్గా వాటర్ పోయిన వెంటనే వాటిని క్లోజ్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం, బాధ్యత మన మీద కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది మళ్ళీ జరగకుండా, ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి దురదృష్టవంతులు ఉండకుండా ఉండాలంటే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం హెచ్ఎండిఏతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయడమే కాదు, తెరుచుకుని ఉన్నటువంటి నాలాలు, మ్యాన్ హోల్స్ను కూడా కవర్ చేయాలి. అన్మ్యాన్డ్గా ఉన్నప్పుడు అలాంటి చోట ఎక్కువగా ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటన్నిటిని జాగ్రత్త పరచాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో ఎక్కడ నిర్లక్ష్యం, నిర్లిప్తత ఉండకుండా ఉండాలి. ఎందుకంటే వానాకాలం, ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, జాగ్రత్త, అవసరం అందరి మీద ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు